షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. 49 రాహుల్ కాదు రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబాయ్ చూసారా పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వే టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. రా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదో ఈడేం చేస్తాడరా ఎర్ర రాహుల్. ఇన్సర్ట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్య గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా వాడు ఎక్కాలి కదా. వాడు హైదరాబాద్ దాకా ఇలాగే దొరికిస్తాం. శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు, రమణ, బుజ్జి. కూర్చోండి రా. ఎన్నికలు వచ్చేసి కూర్చోరా. బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటా? మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. మీరు ఇడికొచ్చారు అడ్జస్ట్ అయ్యారా? అడ్జస్ట్ అయింది వాడు కాదు మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉన్నది బో. అరే ఏసీ ఖాళీగా ఉందంట, వెళతావా? ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే. వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు? నేను కూడా. చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒక్కటేగా కలిసింది. జోహన్ గ్రీషం. జోహన్ గ్రీషం. జోహన్ గ్రీషం. జాన్ గ్రీషం. జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది? ఒక్క నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు. ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను నా చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా వచ్చేసా. కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను వాడుతాను. లెట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మే పదని సే కమాన్ బాదేయో సే. రేయ్ ఎవడ్రా నువ్వు? దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఏ ఊరు మీది? రేయా రేయా చిన్న పిల్లాడు. పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్సైడ్? మన ఇద్దరు మనసుతో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలేస్తోంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందామంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం. మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప? అబ్బే కాదండి, నిజమే.
బయటకు వెళ్ళి పట్టరా ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా బాగుంటుంది తింటా లేదా మొహన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. లే వెళ్ళేదో బెటర్ వెళ్ళు. భద్రా బుజ్జి, ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజాలగా రెచ్చిపోతున్నాడు ఏంటి? ఆ ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ గీడి పంప కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చిచి అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంప్లీట్ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టం. ఒకటే ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు. ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు. కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధ గంట వరకు ఇన్నే ఉంటది. దిగి చూడ్రి, మస్తు ఉంటది ప్లేస్. చందానంగా ఉంది ఏంటంటే? అందుకే దరిద్రం కూడా అడవులంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను. రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దామా? కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి. దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది. అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను. సూట్ అవుతుందేమో చెప్పాను. తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ సార్ టీ కావాలా సార్? టీలు కాఫీలు అలవాట్లేదు. థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి. నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని.
జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు ఏంటి? పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. నవ్వేంట్రా? అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? స్కార్పియో అంటే కారు అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకిని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందుకు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ. ఆ అమ్మాయి ఉంది కదా, ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడేక్స్ అని అంటుంది. ఏంటి గురుజీ అది? జోడి యాక్సిడెంట్ రాసి బలరా? అదా గురుజీ. ఇంతకే అమ్మాయి ఏ రాసి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా, వృచ్చిక. అలాగా అండి, మరి నాదో? ఎప్పుడు పుట్టావురా? గురుజీ మా చిరనాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తారేంటి? మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టచ్ లో ఉంటాను. మీకు ఇన్కమ్ ఫ్రీ కదా గురూజీ? ఏరా నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా? చలమా బుజ్జి గారిది. శ్రావణి గారు, మీ జాతకు అద్భుతం అంట. మీరు రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగానా? నీది మ్యాటర్ ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకులేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకంటే మనం పోయి పడుకుందాం పదండి. పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్. All are going to sleep. You want to sleep? No, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి. నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా. లైన్లో పెట్టాడు. నువ్వు లెక్కి వెళ్ళరా. ఫోటో ఫోటో ఫోటో. ఇంకోటి ఇంకోటి. టెల్ స్మైల్. ఎక్కడ చెప్తాం. ఒక నిమిషం ఉండు. నా పండే. ఇది నాకు ఒక్కరి సక్సెస్ కాదురా, సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా. ఇందాక బాలేదా? నా ఉద్దేశం కాదు. ఊరే సూర్యబాబు, తను ఏమంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట. నేను లేకపోతే బతకలేను ట్రైబ్ లో మాట్లాడుతుంది. అప్లికేషన్ పాస్ చేయి. అది ఏంట్రా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు. వదినంటే తలతో సమానం ఎదవా, కళ్ళు పోతాయి. వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందుకు గారు పదరా. అదా పద. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మన గురించే మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పకుండా రా, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి వెళ్ళండి, చెప్తాను వెళ్ళండి. చూసారా, ఇప్పుడు నుంచి మొగుల్లో ఫీల్ అయిపోతుంది. అన్ని సిగ్లాగానే మాట్లాడుతుంది. ఇదే మంచి టైం, ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్ గా ఉందిరా, ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పను. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తా. పెగ్గేతో మాట మారిపోతే. అవునరా, కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు. అరే నువ్వు పొలాలకి ఏముందో ఆడుతుంటావు రే జనరల్గా. శ్రావణి గారు, అంత హ్యాపీ అండి? ఏంటి? చిచి, టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది. దేని గురించి? నాది మేషం, మీది వృచ్చికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ ఫీల్ అయిపోతున్నారు. మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ మీద హోకి నా కూతురు కావదా? అది కాదండి. ఏది రా కాదు? ఏం సార్ ఏమైంది? చూడండి, వీడు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ప్రసాద్ రావు గారు, అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు, మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి? రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజాలా గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడిని అడిగేది? ఏంటండి బాగుండ
నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు నువ్వు పెళ్లి చేసుకుంటారు నన్ను వదలండి వదలండి ఏయ్, రేయ్, రేయ్, వదలు. రేయ్, నీ అంత చూస్తాను నేను నీ అంత చూస్తాను అసలు. ఏయ్, వెళ్ళండి. వెంకీ 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 ఊరుకోరా. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. తెలియదుగా. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, తన కోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిట్టినా పడ్డాను. పెళ్లి చేసుకున్నాను రా, తప్ప అన్నారు అదంతే. నాకేం తక్కువ నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా తమ్మేడు ఎవరైనా చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా. మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది, ఖేల్ కథం దూకునాం బన్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోలా खत लिखता हूँ खून से, सिरा ही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह अनुर भाई, वाह 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 वाह. खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. वाह वाह वाह. इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया. अरे इसका नाम क्या है रे? వెంకీ. वाह वाह. पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. ఏంటా న్యూసెన్స్? ఓయ్ ఎవరాడు? ట్రైన్ లోకి వెళ్ళి కిందకు నొక్కుతా. మా ఇదర్సం. ఇలాకా तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరైతే పట్టుకోరా. मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला जो है नाम वाला वही तो बदनाम है. मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको बाटो పాడు తమ్మి. अरे रंग का भंग जमा चकाचक फिर ला पान चबा. अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा. ओ खाई के पान बनारस वाला, ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला. ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का. फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल. छोरा गंगा किनारे. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా ఇటారా. తాడు పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు. నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్. అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చైన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాను సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారు నువ్వు. ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వివరాలు అవసరం ఏంటారా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100-200 తక్కువ సార్. ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు.
ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా. అదండి. చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా. చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. కరెక్ట్గా ఉందా? చూడు 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 చూడు. సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు. చూసుకో కరెక్ట్గా చూడు. చూసుకో ఒకసారి చూసుకో. సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో. కూర్చోరా. ఇసుకించుకే. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. మా వింత. ఓకే ఓకే సార్, ఓకే సార్. రాబోయి చందమామ మా వింతగా వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. పాడు. సామంతము గల సతికి హేమంతుడ నగుపతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడ నగుపతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా. ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఎందుకు పీకారండి? ఆ బొక్కగాండి గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని జంతువు? రైలు అనుకున్నారా, రైతు బజార్ అనుకున్నారా? వాళ్ళు రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి? పదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా. రానా? రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా 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 నిన్ను కొట్టాలంటే పెద్ద ఆలోచించానేంట్రా. చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి, డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్యి బాబోయ్, అమ్మో సార్ 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 ఎక్కువ ఉన్నాయి సార్. పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకెవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి, అదే తెప్పించుకో. నాగరాజు గారు వేసుకోండి. మామా 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 ఏమే ఏమే బామా, వాళ్ళు వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా ముగ్గులోకి దిప్పువారు మీరు కాదా? వెయ్యబోతే వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా? బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి, నువ్వు కూడా డాన్స్ చేయరా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి. గజాలే పక్కన పోయినా కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు రాజా చెప్పండి. మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే యా 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 సార్ ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారులే, కూర్చోండి రా. మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో జోడించుకుంటా. Hey, why are you disturbing everyone?
పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుడ్డి కళ్ళ పొలరా అల్పోతా నీ ఏంటమ్మా ఏంటా న్యూస్ వచ్చు నువ్వు వచ్చావేంట్రా? రా అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది? నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టైక్. ఈ సాయి నాకు ఎట్లేదు సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడ్రా ఈ భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాకేంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నా? వీడితో మాట్లాడి అతను పడుకుందాం. ఆహా, మేము ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా? అయ్యే కుదరవు. ఇక మేము పడకం, మేము పడకనేమో. ఈ వ్యసనం చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసలివాడు నన్ను గోమే కొట్టాడు, నేను ఎంత ఫీల్ అవ్వాలా? You idiot, don't have sense. ఇంగ్లీష్ చూసా? రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయమైపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు కోసేస్తా, జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి?